హాయ్ అండి అందరికీ. బావ అయితే ఈరోజు వినకుండా పనికి వెళ్తున్నాడని చెప్పేసి లాస్ట్ సరిగా నా చేతి వంట తినాలనిపిస్తుంది. లేకే నేనైతే గారెలకైతే పోస్తున్నానండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. వాళ్ళు బయలుదేరి వెళ్ళేలేకే 3-4 అయిద్దంట. అందుకే ఈలోపు అయితే గారెల కన్నా నానబెట్టేసుకొని పోయేటప్పుడు ఇంకా గారెలు అలానే చట్నీ చేద్దామని చెప్పేసి అయితే నానబెట్టేసుకున్నాను. సరేనా, ఇవైతే ఒక అరగంటలో నానిపోతాయి. ఎక్కువసేపు నానబెట్టినా కానీ టేస్ట్ ఉండదని చెప్పేసి నేనైతే ఇంకప్పటికప్పుడు నానబెట్టేసి బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకొని గారెలు అయితే చేస్తానండి. సరేనా, ఒక గంట తర్వాత అయితే చూద్దాం. మరి మూత పెట్టేసుకుందాం, ఒక గంట తర్వాత చూద్దాం. ఓకేనండి, గంట తర్వాత అయితే మినపగుండ్లు అయితే మనకు బాగా నానినాయి కదా. ఎక్కువసేపు నానబెట్టినా కానీ టేస్ట్ అంతగా బాగోదు, పుల్లంగా ఉంటాయని చెప్పేసి కప్పుడుకప్పుడు నానబెట్టేసి మా ఆయన కోసం అయితే నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి. సరేనా, ముందుగా అయితే ఇంకా మినపప్పు అనేది శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకున్నాను. కడిగేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అలానే అల్లం కూడా కట్ చేసుకొని ఇంకా పిండితో పాటే మిక్సీ పట్టేస్తున్నాను. ఆ విధంగా అయితే మరీ మెత్తగా కాకుండా ఇంకా రకంగా అయితే మిక్సీ పట్టేస్తాను నేను గారెలు చేయడానికైతే. మరి మెత్తగా ఉంటే ఏంటంటే బాగోదు, మనకి వడలు చేసుకుంటేనేమో అట్ట బాగుండిద్ది బాగా మెత్తంగా. ఇంకా గారెలకే కదా ఆ విధంగా చేసేసాను. ఇంకా సాల్ట్ అలానే సోడా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకున్నామండి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. మరిన్ని చేసుకుందాం అనుకున్నాను కానీ బావకైతే ఇంకా వినకుండా పనికి వెళ్ళేటప్పుడు అంతా అడవుడైపోతుంది. ఇప్పుడు దాకా ఉదయం ఏమో మా నాన్న చేలో ముందు కొట్టొచ్చాడు, ఇప్పుడేమో మళ్ళీ మాయలు ముక్కసొని వేసారు కదా. ఇంకా మళ్ళీ అత్తమ్మ మాయ కూడా వెళ్తున్నారు కదండి. ఇంకెప్పుడో పండగ కదా వచ్చేది, అందుకని చెప్పేసి చేలో పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్ళాలని చెప్పేసి బయలుదేరారు. పిండి మొత్తం అయితే కలిపేస్తున్నాను కదా. ఆయిల్ వేడి చేసి పల్లీలు వేయించుకునే లోపే ఇంకా బావ అయితే ఇప్పుడే అంటే అత్తమ్మ ఇంటికి వెళ్ళాడు. మా శ్వాసని చూడండి, ఇల్లు వదిలిపెట్టి ఎలాగెళ్తుందో. దాకా ఒక పిల్లడితో టెన్షన్, వాడు ఇటో కొట్టి వెళ్తాడని. వాడు స్కూల్కి వెళ్ళి ప్రశాంతంగా గారెలు చేసుకుందామంటే ఈ పిల్ల మెల్లగా దావబట్టి వెళ్తుంది. యాడికి ఏమే మేయి కావాలా? డాడీ కావాలి. డాడీ నీ పెళ్ళికి కట్నం సంపేయడానికి వెళ్తున్నాడు. దట్ట కావాలి, చీలు అవి పిల్లకి. నీ కాడు ఉంటే డబ్బులు వస్తాయా? పని చేస్తేనేనమ్మా డబ్బులు వచ్చేది. రేపు పోయేటప్పుడు వేసిపోతావు ఒక బ్యాగ్కి డబ్బులు. సరేనండి, ఆయిల్ అయితే వేడింది కదా, త్వరగా అయితే గారెలు చేసుకున్నాం కదండి. పిండి మొత్తం అయితే కలిపేసుకున్నాను కదా. ఆయిల్ కూడా బాగా వేడైందండి. మరి ఎక్కువసేపు ఆయిల్ వేడైనా కానీ పైన కలర్ మారి లోన అయితే పచ్చి పచ్చిగా ఉండిద్దని చెప్పేసి నేనైతే ఇంకా డ్రై ఫ్రూట్ తగిలించుకొని గారెలు అయితే చేస్తూ ఉన్నానండి. నాకు కూడా అంతా హడావుడి అయిపోయింది. ఈ గారెల్లోకి చికెన్ షెర్వా చేద్దామని చెప్పేసి మా ఆయనకి లాస్ట్ సారిగా నా చేతి వంట పెడదామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు చేను కాడనే సరిపోయింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక లేట్ అవుతుందని నేనైతే త్వరగా అయితే గారెలు అయితే చేస్తూ ఉన్నాను. మరో పక్క అయితే ఇంకో స్టవ్ మీద అయితే పల్లీలు కూడా ఏం చేసుకుంటున్నానండి. ఆ విధంగా అయితే ఇంకా గారెలు అయితే చేసేసి వేడివేడిగా తినేళ్తాడు అనుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఇంక ఈ విధంగా చేసేసుకుందామండి. ఇంకా గారెల్లోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ అనమాట. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేసేసుకుందాం. గారెలు అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఒక రకంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా విధంగా చేసేసిన తర్వాత గారెల పిండి అయితే మళ్ళీ కొంచెం ఉప్పుగా ఉన్న తగిలిద్దామని చెప్పేసి పిండి మొత్తం అయితే ఇంకా విధంగా కలిపేసుకుంటూ ఉన్నాను.
అయితే తక్కువగా ఉందని చెప్పేసి ఇంకా ఉన్న ఓటికి ఆయిల్ పోసేసి ఇంకా గారెలు అయితే మూడు వాయిలుగా అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. వాతావరణం కూడా ఇంక ఈరోజు ఎండ మామూలుగా గాయట్లేదు. ఒక పక్క అయితే పల్లీలు కూడా వేడిగా ఉన్నాయని చెప్పేసి ఒక క్లాత్లో పోసేసుకొని పొట్టు మొత్తం అయితే తీసేసాను. గారెలు చేయడం అయితే మొత్తం అయిపోయిందండి. పల్లీల చట్నీ కూడా చేసేసాను. ఇంకా కొంత సమయంలో అయితే బావ వస్తాడు కదా, బావకైతే వేడివేడిగా చట్నీ అయితే పెట్టేస్తానండి. ఇంక ఈ గారెలు అలానే చట్నీ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఓకేనండి, వేడివేడిగా గారెలు చేయడం అయితే అయిపోయింది కదా. బావ అయితే ఇంక ఇప్పుడే వచ్చాడు. బావకైతే వడ్డిచ్చేస్తున్నాను. ఇంకా వేడి గారెల్లోకి అయితే చట్నీ, పల్లీల చట్నీ కూడా చేస్తాను కదా, ఇది కూడా వేసిద్దాము. వేడివేడిగా తినేసి ఇంకా పనికైతే బయలుదేరుతారు. సరేనండి, గారెలు చట్నీ అయితే బాగా ఇస్తున్నాను. రోజు పనికి వెళ్తా కూడా మళ్ళీ దుమ్ముగా పని చేసి వచ్చాడండి. ఉదయం మాట్లాడుకొని మరి తీసుకెళ్ళొద్దు, పోయి అమ్మాళ్ళ ఇంటి కాడ వదిలిపెట్టి వస్తున్నా. ఆటో పెట్టుకొని మన సామాను ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఎలా చాలా పని ఉంది. పోయి ఇవన్నీ గుడిసెలు వేసుకోవాలి, కింద తర్వాత కూరగాయలు బియ్యం ఏం తెచ్చుకోవాలి, పని మొదలు పెట్టాలి. గారెలు చేసా. తిన్నా నువ్వు? తిన్నా. నేను చేస్తానే తిన్నా. ఇంకా చికెన్ తీసుకొస్తామేమి గారెలోకి షేర్వా చేద్దాం అనుకున్నాను. ఇంకెక్కడ అంత అడవుడి అయిపోయినాయి. అందుకే పల్లీల చట్నీ చేసా. ఎట్టుంది టేస్ట్? బాగున్నా, తినేసా. మీరు జాగ్రత్త, పొయ్యి అంతా పురుగు పుట్టుండాకెళ్ళి కాకుండా ఇంకా బాగా మచ్చటం గుండాకెళ్ళి పాకాలు వేసుకొని ఉండండి. సరేనండి, బాగా కూడా గారెలు తినేస్తున్నాడు. ఫ్రెండ్స్ కూడా తింటుంది. ముందు కొట్టిన కానీ తర్వాత నాన్నలు చేయాలో ముందు చల్లటం ముందు చిమ్మటం మొత్తం ఈ రోజు అవడంతో అసలు ఇబ్బంది అయిపోయింది. లేదా ఈ పాటికి ఎప్పుడో పోయి ఇంకా అక్కడ పనులు అవన్నీ మొదలు పెట్టుకొని అవన్నీ చేసుకునే వాళ్ళమే. కానీ ఆలస్యం అయిపోయింది. అయినప్పుడు వినకుండా కాబట్టి దగ్గరే కదా, ఒక గంటలో వెళ్ళిపోతాము. ప్రయాణం దగ్గరే కాబట్టి. సరేనా, ఇంకా నేను వెళ్తున్నా. మరి జాగ్రత్తగా ఉండు నువ్వు. పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటా, స్కూల్కి పంపించుకుంటా. నువ్వు టైం తింటా, ఈ దిగులు వేసుకోకుండా జాగ్రత్తగా ఉండు. మా ఏందనా? సరే మరి, ఆటో అవుతుంది కానీ బయలుదేరదాం. మరి జాగ్రత్త. మీరు ఆటో అవుతుంది, ఆటో అవుతుంది. ఆటో తీసుకున్నా, ఆటోలో అన్ని తీసుకుని పోవాలా? ఎంతమంది అవుతున్నారు ఏం చూద్దాంపా. ఏంది? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్, ఎలాగున్నా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మా డాడీ ఈరోజు పనికి వెళ్తున్నాడు. పండుగలే